దేవుని వాక్యంలోకి వెళదాం. మనమందరం కూడా దయచేసి బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని వాక్యం చూసుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 27వ వచనం నుంచి 31వ వచనం వరకు చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 27వ వచనం నుంచి 31వ వచనం వరకు ఎవరైనా మైక్లో చదివి నాకు సహాయం చేయండి. దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. చాలు తల్లి. చూడండి, ఇక్కడ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. చూడండి, ఇక్కడ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన ఒక దూత వచ్చింది. అంటే మరియా ఆ దినములలో మరి అనేక మంది స్త్రీలు కూడా మరి దేవుని యొక్క లేఖనాలు బట్టి పరిశుద్ధుడు మా గర్భము నుంచి కూడా జన్మించాలని అనేక మంది కనిపెట్టుకుంటూ ఉండేవాళ్ళట. అలాగే ఆ దినాల్లో దావీదు వంశస్థుడైన యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడినను. దేవుని చేత దేవుని యొక్క దూతను పంపబడింది. ఎందుకంటే ఆ కన్యక గురించి దేవుడు మాట్లాడమన్నాడు. ఎందుకంటే దేవుడు ఏది కూడా మన పర్మిషన్ లేకోకుండా బలవంతంగా కూడా ఏది కూడా ఒక మనిషిని ఎప్పుడు కూడా ప్రెషర్ అని చేయడు. ఇప్పుడు రక్షణ అనేది కూడా దేవుడు ఓపెన్గానే చెప్తాడు. కానీ ఈరోజున చాలామంది కూడా రక్షణ విషయంలో కూడా చాలామంది ఎలా ఉంటారంటే వాళ్ళకు అవకాశం ఉంది కదా అని అనుకున్నట్టుగా రక్షణ వాయిదా వేస్తూ ఉంటారు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే నేడే రక్షణ, నేడే అనుకూల సమయం అని చెప్తున్నా. చాలామందిలో కూడా ఏముందంటే రక్షణ వాయిదా వేస్తారు. ఈ రక్షణ అనేది ఎలా వచ్చింది అంటే లోకరక్షకుడైన యేసు ప్రభు ద్వారానే రక్షణ. ఆ రక్షకుడు కూడా ఈ లోకానికి రావటానికి కన్యకతో మాట్లాడటానికి దేవుని చేత పంపబడిన దూత వచ్చి ఆమె అంటుంది. ఏమంటుంది? 28వ వచనం చూద్దాం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆ మాటకు ఆమె బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వలన కృప పొందితివి. ఏముంటుంది? భయపడకము మరియా, దేవుని వలన నువ్వేమయ్యావు? కృప అనేది పొందుతుంది. కృప అంటే ఏంటి? ఎగ్జాంపుల్, లాటరీ అందరికీ వస్తుందా? లాటరీ అందరికీ రాదు. అది ఎవరికో ఒకళ్ళకి కృప ఉండాలా, అంటే అదృష్టం ఉండాలా మన భాషలో చెప్పాలంటే. అలాగే కొన్నిసార్లు అధికారం అనేది కూడా అందరికీ వస్తుందా? అందరు ప్రధానులు అయిపోతారా? ఎవరో ఒకళ్ళు ఎన్నికోబడతారు. అలాగే కొన్నిసార్లు పరలోకం అనేది అందరికీ వస్తుందా? దానికి కూడా కృప ఉండాల్సిందే. పిలువబడిన వారు అనేకులంట, ఏర్పరచబడిన వారు కొందరు అన్నారు కదా. అలాగే ఆ ఏర్పరచబడిన వంశంలో ఉండటానికి కూడా దేవుని యొక్క కృప ఉండాలి. నిజమే. అలాగే ఈ దినమందు దేవుని యొక్క బిడ్డలుగా మనము కూడా ఆయన రాజ్యములో యుగయుగాలు ఉండాలని అందరూ ఆశపడే దేవుని యొద్దకు వస్తాం. కానీ దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే ఆయన కృప కూడా మనకు అవసరము. ఆయన కృప కావాలంటే మనం చేయవలసింది ఏంటంటే మనము విశ్వాసంతో నమ్మకంగా దేవుని యొక్క మాట వినాల. దేవునికి విధేయత మనం చూపించే వ్యక్తులుగా ఉండాల. నిజమే. మరి ఎంతోమంది కన్యకలు ఉండొచ్చు, ఎంతోమంది పరిశుద్ధులు ఉండొచ్చేమో, కానీ దేవుని కృప అనేది ఎవరికి దొరికిందంటే ఆ దినములలో కన్యక అయిన మరియకు మాత్రమే దొరికింది. ఆమె పరిశుద్ధురాలు. నిజమే. ఎందుకంటే ఎక్కువగా మనము లూకా సువార్తలు చూస్తే డాక్టర్ లూకా గారు ఈ యొక్క మరియ గురించి మనం చెప్పినట్లుగా మనం ఎక్కువ చూస్తాం.
అదే మీరు మత్తయి సువార్తలోకి వెళితే అక్కడ ఆయన యోసేపును గురించి వివరిస్తాడు ఎక్కువగా. నేను అనుకుంటాను మరి మత్తయ్య గారు యూదుడు కాబట్టి ఒకవేళ యూదులకే అంటే మగవాళ్ళకే ప్రాముఖ్యత ఇస్తారు యూదులు, ఆడవాళ్ళకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వరు. అలాగే ఒకవేళ యూదుడైనా మరి మత్తయ్య గారు ఆయన యోసేపును గురించే చెప్పినట్లుగా ఆయన సుంకము వసూలు చేసి ఒక వ్యక్తి. మత్తయ్య గారు ఎవరంట? సుంకము వసూలు చేసే వ్యక్తి. అలాంటి వాళ్ళని కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అనొచ్చు. అలాంటి వ్యక్తి అయినా మరి లూకా గారేమో వైద్యుడు, అన్యుడు, ఈయన యూదుడేం కాదు. ఈయన చెప్పేది అన్యులకు అర్థమయ్యేలాగా ఈయన మాట్లాడే విధానం ఉంటుంది. మత్తయ్య గారు మాట్లాడేదంతానేమో యూదులకు అర్థమయ్యేటట్లుగా ఉంటుంది. చూడండి, ఇలాగూ నలుగురు సువార్తికులు ఈ యొక్క మరి యేసు ప్రభు పుట్టుకుని గురించి రాశారు. మనం ఎక్కువగా చదివేది మత్తయి సువార్తలోను లూకా సువార్తలోనే వాటి ఎక్కువగా వాళ్ళు వివరించారు కాబట్టి వాటిని ఎక్కువ ధ్యానిస్తాం. మార్కు గారు కొంచెం టచ్ చేశారు, అలాగే యోహాను గారు కూడా ఏదో కొంచెం టచ్ చేశారు తప్ప ఈ యొక్క ఎక్కువగా యేసు ప్రభువును పుట్టుకుని గురించి రాయబడిన లేఖనాలు చూస్తే మత్తయి గారు ఎక్కువ రాశారు, అలాగే లూకా గారు కూడా ఆయన రాశారు. మరి రాసేవాళ్ళు ఏదైనా రాసేటప్పుడు ఏదైతే వాళ్ళు చూశారో, ఏదైతే వాళ్ళు జాగ్రత్తగా విన్నారో వాటి విషయంలో, ఎందుకంటే సాక్షులు గనక సువార్తికులు గనక వాళ్ళు ఎప్పుడు కూడా మసిపూసి మారేడుకాయలాగా రాయరు. వాళ్ళు ఏది చూశారో ఏది విన్నారో అదే చెప్తారు. ఒక చోట అంటాడు యోహాను పత్రికలో, మీరు చూడండి, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో జీవవాక్యమును గురించిన మాట లేఖనాలు చెప్తాడు. మేము ఏది చూసామో ఏది విన్నామో మా చేతులు ఏది తాకినాయి అని చెప్తారు. చూసారు అక్కడ, చదువున్నాను ఒకసారి. జీవవాక్యము గూర్చినది, అది జీవవాక్యమును గూర్చినది. ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. చూసారా, అంటే ఏది మేము చూసామో ఏది విన్నామో అదే మీకు చెప్తున్నాం. నిజమే, ఏది పడితే అది నమ్ముతారు. ఇవాళ జనాలు నమ్మాలంటే ఇవాళ ఏదో ఒకటి కరెక్ట్గా ఉంటేనే. ఇవాళ నమ్మకాలు ఎట్టా ఉంటాయి అంటే జనాలది శంఖంలో పోస్తేనే కానీ తీర్థం కాదన్నట్టుగా. అర్థమైందా? మామూలుగా నీళ్ళే అయ్యి ఆ నీళ్లను కూడా గబుక్కుని శంఖంలోంచి పోసి తాగేటప్పుడు ఇట్ట తాగి ఇట్ట అనుకుని ఇట్ట నోట్ వేసుకుంటే అదేమైపోద్దంట? తీర్థం అయిపోద్దంట. మన భాషలో చెప్పనా, కొబ్బరి నూనె ఉందనుకోండి, అది కొబ్బరి నూనె. ఆ కొబ్బరి నూనె ప్రార్థన చేసి ఇచ్చి ఏసు రక్తమే చేయమంటే కదా అప్పటి నుంచి ఏమైపోద్ది? ఇట్లాంటి వాళ్ళు ఒకళ్ళు ఏసన్ గారు ఉన్నప్పుడు కూడా ఒకళ్ళు ఇచ్చారంట. ఏసన్ గారు ఉన్నప్పుడు ఏసన్ గారు మాకు బాగాలేదు, కొంచెం ఆ కొబ్బరి నూనె కాయకి ప్రార్థన చేయమన్నారంట. ఏ కాయ అది? కొబ్బరి నూనె కాయ. అంటే ఇప్పుడులాగా పారాషూట్లు లేవు ఆ రోజులు ఎక్కువ. ఆ రోజుల్లో సీసాలో పోసుకొచ్చి ఆ కొబ్బరి నూనె తీసుకొచ్చి దైవజనుడి ద్వారా ప్రార్థన చేయించుకుని ఏసు రక్తంగా వాళ్ళు భావించేవాళ్ళు. అలాగే వారి నమ్మకం బట్టి వాళ్ళకి తగ్గుతూ ఉండేది. అలాగే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఓ రోజున ఇలాగే ప్రార్థన చేసి మా పిల్లోడు రాలేకపోతున్నాడు, అయ్యా బాగా జ్వరం వచ్చింది, ఆడి కోసం ఈ కొబ్బరి నూనె కాయకి ప్రార్థన చేయందంట. సరే, మొత్తానికి పాప ఆ నమ్మకాన్ని బట్టి ఆయన కూడా ఏం చేశాడు, ప్రభువా దీన్ని నీ రక్తంగా మార్చి ఎక్కడైతే బలహీనత ఉందో అని నువ్వు చెప్పావు కదా ప్రభువా, ఎవరైనా మీలో బలహీనగా ఉంటే సంఘ పెద్దను పిలిపించి నూనె వేసి ప్రార్థన చేయమన్నావు కదా, నీవు ఇచ్చిన మాటను బట్టి ప్రభా ఈ నూనె రక్తంగా మార్చి వారికి స్వస్థత ఇచ్చే ప్రభా అని చిన్న ప్రార్థన చేసి పంపించారంట. మరి అలాగే ఆ తల్లి కూడా విశ్వాసంతో వెళ్ళి ఏం చేసింది, ఆ కొబ్బరి నూనె వెళ్ళి ఏసు రక్తమే చేయమని పిల్లోడికి పాపం తల మీద పొట్ట మీద కొంచెం రాసి ప్రభా నువ్వు తగ్గించేయా, నీ దాసుడు ప్రార్థన చేశాడయా, ఏసు రక్తమే చేయం ఏసు రక్తమే చేయమంట. ఆ కొబ్బరి నూనె కొంచెం రాసిన తర్వాత ఆ జ్వరం కూడా తగ్గిపోయిందంట. అప్పుడు వాళ్ళకి ఏం విశ్వాసం వచ్చింది? ఇప్పుడు కొబ్బరి నూనెలో దేవుడు ఉన్నాడు, కొబ్బరి నూనె లేకున్నప్పుడు దేవుడు ఉన్నాడన్న విశ్వాసం వచ్చేసి ఆ కొబ్బరి నూనె ఇప్పుడు కింద ఎడతలేదంట. ఆ కాలంలో ఒంటి నిట్టాళ్ళ నీళ్ళు ఉండేవి. ఆ ఒంటి నిట్టాడు ఇల్లుకి ఏం చేసేవాళ్ళంటే దాన్ని సీసాకాయని గట్టిగా తాడెట్టి కట్టి దాన్ని పై ఎత్తులో పెట్టాలి, మళ్ళీ కింద ఎత్తులో పెట్టకూడదు, దాన్ని పై ఎత్తులో పెట్టుకుని మళ్ళా పొద్దున్నే లేకటం కొబ్బరి నూనె కాయకి ఏమనుకుంటున్నారు, ఇట్లా దండం పెట్టుకుంటున్నారంట. ఇక పొడుకునేటప్పుడు కూడా అలా ఆయన చెప్పిందంట, కాళ్ళు అట్టి ఎట్టబాక, అక్కడ దేవుడి నూనె ఉంది అక్కడ. ఇప్పుడు ఇక జనాలకు ఏమైపోయిందంటే ఆ కొబ్బరి నూనె దేవుడు అయిపోయాడు ఇప్పుడు వాళ్ళకి.
ఇక కాళ్ళు అటు ఎట్టుకోబాక జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరున్నారు పైన అంటే చూడండి, కొబ్బరి నూనె కూడా వాళ్ళకి తీర్థంలాగా అయిపోయింది ఇప్పుడు. ఆ కొబ్బరి నూనె అది విశ్వాసం నీవు ఉండొచ్చేమో, కానీ ఇవాళ దేవుని కన్నా దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నారు ఇవాళ? అది నూనె. విశ్వాసంతో నువ్వు అలాగ ప్రార్థన చేసి మనం ఇవ్వమన్నాడు తప్ప దేవుని కన్నా గొప్పదానిగా ఎంచకూడదండి ఏది కూడా. ఈ రోజున చాలామందికి కూడా ఎలా ఉంటుందంటే, ఏది మనము చూసామో, ఏది విన్నామో, ఏది జీవవాక్యమును గురించి మనం వింటున్నప్పుడు ఆ జీవమైన దేవుడే నీతో మాట్లాడే దేవుడు, నిన్ను స్వస్థపరిచే దేవుడు. విశ్వాసంతో నువ్వు ఆ కొబ్బరిని రాసుకున్నావు తప్ప ఆ కొబ్బరి నూనెలో ఏముండదు. ఈ రోజున చాలామందిలో కూడా ఎలా ఉంటుందంటే, దేవుని యొక్క కృప కొరకు మనం ఎదురు చూడాలంటే నీలో ఉండవలసింది కూడా విశ్వాసం ఉండాలి. ఆ కృప అందరికీ దొరుకుద్దా? నిజమే, కొన్నిసార్లు మనకి అనుకుంటామే కానీ దేవుని యొక్క కృప అనేది లేకపోతే దేవుని మందిరానికి కూడా మనము రాలేమండి. నిజమే, ఎందుకంటే కొంతమందిలో ఇంకా విశ్వాసం ఎలా ఉంటుందంటే, ఆ యొక్క మా దైవజనుడు ప్రార్థన చేస్తేనే, అంటే మా సహవాసం అయితేనే మేము వెళతాము, మా సహవాసం అయితే మేము వింటాము అని ఎప్పుడు కూడా మనసులో ఉన్న. అందరితో ఉన్న దేవుడు ఒకటేనండి. అమెరికా వాళ్ళ దేవుడు ఒకటే, అర్థమైందా? ఇండియా వాళ్ళ దేవుడైనా ఒకటే. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు ఉంది, అంతేకాని సంఘానికి ఒక దేవుడు ఉన్నాడా? ఈ రోజున దేవుని కృపచేత ఆ దైవజనులు రక్షించబడి బలంగా వాడబడవచ్చేమో, కానీ ఒకటి ఎప్పుడూ కూడా మనం ఎలా ఉండాలంటే, మనము ఒకళ్ళనే మనం గురి చేసుకుంటాం కాదు, ఒకళ్ళదే ఒకటే మాది కాదు. ఇంకా కొంతమందికి పిచ్చే లెవెల్ ఏంటంటే, మా కులం వాళ్ళ యొక్క సంబంధించిన చర్చేనా? చర్చిలో కులం గురించి మాట్లాడవచ్చా? చర్చిలో ఎప్పుడూ కూడా మనము ఫలానా కులం వాళ్ళ సంఘం అని ఎప్పుడు కూడా ఉండకూడదండి. మనం విశ్వాసం ఎప్పుడూ కూడా యేసు ప్రభు మీద ఉన్నప్పుడు ఆ గజ్జి అనేది మొదట పోవాలి. ఏ గజ్జి? చాలామందిలో ఇంకా అదేంటంటే మా వాళ్ళేనా, మీ వాళ్ళేనా? యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు కూడా దాని విషయం ఇక ఎత్తొద్దు. ఇక యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం అందరం ఒకటే. ఆదాం కాడి నుంచి లెక్కేసుకుంటే ఇప్పుడు వరకు మనం అందరం కూడా ఒక తల్లిదండ్రుల బిడ్డలమే. కానీ ఈ రోజున మనుషుల్లో ఎలాంటివి వచ్చిందంటే, ఏదో ఒకటి వాళ్ళు ఎవడెవడో పెద్దలో ఆచారాలను బట్టి అనుకున్న దాన్ని బట్టి వాళ్ళు చాలామంది ఏమంటున్నారంటే, కులాన్ని బట్టి డివైడ్ చేస్తూ ఆఖరికి యేసు ప్రభుని కూడా తక్కువ కూడా చేసేసారు వాళ్ళ మన దేశంలో. ఇప్పుడు యేసు ప్రభుకు కూడా కులం పెట్టేశారు. ఆయన యూదుల్లో జన్మించిన, యూదులు రాజుగా పుట్టిన, ఆఖరికి యేసు ప్రభు అంటే సమాజంలో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆయన ఏదో తక్కువ వారికి సంబంధించిన దేవుడు. ఈ రోజున మనుషుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటున్నాయి అంటే, ఈ రోజున యేసు ప్రభువుకు కూడా ఒక కులం పెట్టి యేసు ప్రభుని వాళ్ళు ఆరాధిస్తున్నారు కాబట్టి యేసు ప్రభు కూడా తక్కువ అనుకుంటున్నారు ఇవాళ. కానీ దేవుడు ఈ లోకంలో మనుషులు ఎవరు త్రోసివేసినారో, ఎవరైతే నిందించబడ్డారో, దేవుడు నిజంగా అలాంటి వారిని కూడా దేవుడు ఏం చేశాడు? ప్రేమించాడండి. ఈ రోజున మనుషులు ఈ రోజున ఎవరినైతే హేళనగా చూస్తున్నారో వారిని వద్దకే దేవుడు వెళ్ళాడండి. మనుషులు తృణీకరించిన వారిని కూడా దేవుడు లేవనెత్తేవాడండి ఆయన. నిజమే, ఈ రోజున చాలామందికి కూడా యేసు ప్రభువుని గురించి చాలా చులకన భావంతో మాట్లాడుతూ, కొన్ని సమాజంలో కొంతమంది యేసు ప్రభుకు వ్యతిరేకంగా రకరకాలైన మీటింగ్స్ పెడుతూ తక్కువ చేసి మాట్లాడే సమాజంలో ఈరోజు మనం ఎంతోమంది ఉంటున్నాం. ఒకటి, ఎప్పుడు కూడా దేవుడిని మనం తక్కువ చేసినంత మాత్రాన దేవుడు తక్కువ అయిపోడు. దేవుడికి ఏమన్నా కులం అంటుంది అనుకున్నారా? అది మన బుద్ధిహీనత. కానీ దేవుడు యోగ్యత లేని వారికి కూడా యోగ్యతను అనుగ్రహించాడు. ఆయన ఆరాధించుకునే ధన్యతను దేవుడు అనుగ్రహించాడండి. ఈ రోజున మనుషుల ముందు తల ఎత్తుకునేలాగా అనేక మంది దీవెనకరంగా, నిజమే, చేపలు పట్టే జాలర్లు వాళ్ళు. పేతురు గారు వస్తుంటే నీడ పడద్దేమో అని ఆ నీడ కోసం మంచాల మీద ఉన్న వాళ్ళని తీసుకొచ్చి గబగబా నీడ పెడితే చాలయ్య అంటే వాళ్ళ విశ్వాసాన్ని బట్టి జరిగింది, అంతేగాని నీడలో ఏదో ఉందని కాదండి. పేతురు గారు ఎక్కడికి వెళ్ళినా చేతులు ఉంచడం వల్ల అభిషేకం పొందుకున్నారండి. ఒకటి, దేవుని యొక్క కృప వాళ్ళలో ఉన్నప్పుడు వాళ్ళు ఏ ప్రాంతానికి వెళ్ళినా దీవెనకరంగా ఉన్నారు. ఫిలిప్పు సమరయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో అంతా కూడా దీవెనకరంగా ఉన్నాడండి. పౌలు గారు అన్ని జనుల మధ్య వెళ్ళినప్పుడు అక్కడ దీవెనకరంగా ఉన్నాడండి. ఏమన్నా యోగ్యత ఉందా? హింసకుడు, దోషకుడు, హానికరుడైన వ్యక్తే కదా.
కానీ దేవుని కృప అనేది పౌలు మీద కూడా ఉంది. సామాన్యంగా మనుషులు ఏమనుకుంటారు, ఇలాంటి ప్రార్థన చేసే వాళ్ళందరూ బాధ పెట్టిన వ్యక్తిని దేవుడు ఎట్ట వాడుకుంటాడు, మనమైతే వీ వాంట్ అనేవాళ్ళం లేదా? నిజమే. అసలు న్యాయం ఎక్కడుందండి? యేసు ప్రభు దగ్గర కూడా న్యాయం లేదండి. ఎంతమంది ప్రార్థన పరులని మోకాళ్ళు వేసి కన్నీటితో ప్రార్థన చేస్తాం, వాళ్ళని చంపేసినోడు తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నాడు, తెల్ల సొక్క వేసుకొని పొట్టైనా ఇవాళ వచ్చి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు అంటారా లేదా? నిజమే. అలాంటి వ్యక్తికి కూడా దేవుని యొక్క కృప పొందుకున్నాడండి ఆయన. ఈ లోకంలో మనం అనుకోవచ్చు, మనం అనుకుంటామంట వాళ్ళు ప్రార్థన వీళ్ళు పరలోకానికి వెళ్ళరు అనుకుంటారంట, వీళ్ళు వెళ్తారు అనుకుంటామంట. కానీ కొన్నిసార్లు మనం అనుకున్నది కూడా కొన్నిసార్లు తలకిందలైపోతాయి. ఒకటి ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలా, వాక్యం ఏం చెప్తుందంటే కార్యారంభము కంటే కార్యాంతము మేలు. అంటే నువ్వు భక్తిలో ప్రార్థనలో నువ్వు ఎంతో ఆవేశంగా ఎంతో భక్తితో నువ్వు ప్రారంభించవచ్చేమో, కానీ నీ ముగింపు అనేది చాలా అవసరము. నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే దేవుని కృప కూడా మనకు అవసరమే. అవును, చాలామంది కూడా దేవుని వాక్యం వినుకోకుండా అపవాది ప్రార్థనలోకి వచ్చిన వాళ్ళ సైతము కొంతమంది నిద్రలో ఊగేలా చేస్తుంది. కొంతమంది యవనస్తుల్లో కూడా రకరకాలైన చెడ్డ ఆలోచనలు పెట్టేసి ప్రేమ అంటూ చాటింగ్లు అంటూ ఇక రకరకాలైన ఇలాంటి పనుల్లో కొంతమంది యొక్క మనసులో దేవునికి చోటు ఇవ్వకపోవట కారణం ఏంటంటే అదొక బలహీనత, ఇంకొక బలహీనత. ఇలాగ రకరకాలుగా మనుషుల్లో అపవాదం ఏం చేస్తుందంటే దేవుని వాక్యం వాళ్ళు వినుకోకుండా, రక్షణ పొందుకోకుండా, బాప్తిసం తీసుకోకుండా, ప్రభు బలలో పాల్గొనకుండా సంవత్సరాలు అలాగే వెళ్ళిపోతూనే ఉంటాయి తప్ప జీవితంలో దేవుని యొక్క కృప నాకు దొరకట్లేదే అని ఆ కృప కొరకు వేడుకునే హృదయం అనేది ఈ రోజులు చాలామందిలో ఉండట్లేదు. నిజమే. చాలామంది కూడా దేవుడు అంటే ఇష్టమే కానీ దేవుని హృదయమంతటితో అంగీకరించలేని పరిస్థితి. దేవుని యొక్క రాజ్యమును కట్టాలనే ఆలోచన కూడా లేకోకుండా సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయే కానీ ఈ సంవత్సరం నేను ఏం చేశాను, ఈ సంవత్సరం కొన్ని ఆత్మలను నేను సంపాదించగలిగినానా, నేను అనుకున్నట్లుగా కొంచెమన్నా నేను ప్రార్థన చేసుకోగలుగుతున్నానా, దేవుడు అయినా నన్ను ప్రేమించి 2025 సంవత్సరం అంతా కూడా ఆయన కాపాడాడే. మరి రానున్న 2026 సంవత్సరము నాకు ఒక దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నేను ఉండాలని మనము ప్రార్థనతో మనం సిద్ధపడాలంటే మనం ఎంత దేవుని పాదాల దగ్గర మనం గడపాలా? ఒకటి, ఈ లోకంలో అందరం కూడా 2026లోకి వచ్చేస్తుంది, మేము వెళ్ళిపోతాం అన్నవాళ్ళు చెయ్యొస్తాను నాకు చూపించండి. 2026 సంవత్సరంలో నేను గ్యారంటీగా వెళ్తున్నాను అన్నవాళ్ళు ఎవరో, మనకు ధైర్యం ఎవరికి ఉండదు. ఎందుకంటే ఆయన కృప ఉంటేనే మనం ఎవరైనా ముందుకెళ్తాం. నిజమేనండి. మరి ఆ దినములలో మరీకి ఏం దొరికిందండి? దేవుని యొక్క కృప అనేది దొరికింది. అక్కడ చూసి ఏమన్నాడు, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఏమన్నది? దయాప్రాప్తురాలా నీకు శుభము. నిజమేనండి. దేవుని దయ పొందుకుందండి మరియా. యేసు ప్రభు ఈ లోక రక్షకుడుగా ఆమె గర్భము నుండి రావటానికి ఆమె కృప పొందుకుంది. నిజమే. సామాన్యంగా ఆ కాలంలో ప్రదానం చేయబడిన స్త్రీ కదా. అంటే ఇశ్రాయేల్లో ఎలా ఉండేదంటే 6-7 సంవత్సరాలు వచ్చిన ఆడపిల్లకు, అలాగే టీనేజ్లో 15 సంవత్సరాల నుంచి సుమారు 18 సంవత్సరాల వయసు వచ్చిన ఆ టీనేజ్ బాయ్కి ఆ కాలంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇలాగో ఎంగేజ్మెంట్ అంటే మా అబ్బాయిని మీ అబ్బాయికి ఇద్దాం, మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇద్దాం అన్నట్టుగా నిశ్చితార్థం అంటారు మన భాషలో. ఇలాగో ఆ కాలంలో అలాగూ చేస్తూ ఉండేవాళ్ళు. మరి ఆ టైంలో వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి ఆడపిల్ల మెచ్యూర్ అయిన తర్వాత మరి వాళ్ళకి వివాహం చేయాలంటే వాళ్ళిద్దరికి 1 సంవత్సర కాలం వాళ్ళని ఏం చేసేవాళ్ళు అంటే పరీక్షించేవాళ్ళు. ఎలాగూ మీకు ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి మా బండి మీద వెళ్ళిపోవచ్చు అని, ఇక మా ఇంటికి మీరు వచ్చేయచ్చు, మీ ఇంటికి మేము వచ్చేయచ్చు, నీ నెంబర్ ఇవ్వా నేను మాట్లాడుకుందాం అని చెప్పేసి రాత్రులు ఫోన్లో మాట్లాడుకుంటాం. కానీ ఇట్లాంటి అవకాశాలు ఉండకూడదు. ప్రధానము చేయబడిన వారైనా సహితము కూడా వారికి సంవత్సర కాలం వాళ్ళు పరీక్షించబడతారంట. ఎందుకంటే ఇశ్రాయేల్లో ఆ కాలంలో చాలా కఠినంగా ఉండేవి.
ఎక్కడైనా గనక వాళ్ళ జీవితంలో పరిశుద్ధత లేకోకుండా వాళ్ళు ఏదైనా కన్యత్వము పోగొట్టుకున్నట్లుగా వాళ్ళు బ్రతికితే చట్టాలు ఎలా ఉండే ఉన్నారు? రాళ్లతో కొట్టి చంపటమే, రాళ్లతో కొట్టి చంపే అలాంటి దినాల్లో ఇవి. అందుకనే వాళ్ళు పరిశుద్ధతను కాపాడుకుంటానికే వాళ్ళు 1 సంవత్సర కాలము వాళ్ళు పరీక్షించబడుతూ ఉండేవాళ్ళంట. ఎందుకంటే పరిశుద్ధత లేని వాళ్ళు క్రీస్తుని అందించలేరు. ఆ పరిశుద్ధత కొరకు వాళ్ళు దేవుని సన్నిధిలో వాళ్ళు భయభక్తులు కలిగి ఉండి, అలాగే దేవుని యొక్క వాక్య ప్రకారము, మరి ఆ రోజుల్లో ధర్మశాస్త్రం ఉంది వాళ్ళకి, ఆ ధర్మశాస్త్ర ప్రకారము వాళ్ళు జీవించాలని, వాళ్ళు దేవునికి మందిరంలో కూడా భయభక్తులు కలిగి జీవించాలని వాళ్ళు ఎప్పుడు కూడా సిద్ధ మనసు కలిగి ఉండేవాళ్ళు. అలాగే అక్కడ మనం గమనించినట్లయితే 31వ వచనం కూడా ఒకసారి చూద్దాం. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఏమండి ఇక్కడ? నీవు గర్భము ధరించి ఆయనకి ఏం పేరు పెడతావు? యేసు అని పేరు పెడతావు. అవునండి. ఎందుకంటే కొన్నిసార్లు దేవుని యొక్క బిడ్డగా తను పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉంది కదా, ఇప్పుడు ఈ మాటలన్నీ చెప్తా ఉంటుంటే ఆమెకి ఎలా ఉంటుంది? కొన్నిసార్లు ఆమెకు తల్లిదండ్రుల దగ్గర మంచి పేరు ఉండొచ్చు, ఊళ్ళో ఇంటి పక్కల కూడా మంచి పేరు ఉండొచ్చు. అందరు నచ్చుతారా? చెప్పండి. అందరు నచ్చుతారా? అందరు నచ్చరు. ఏదో ఒకటి తప్పు అనేది ఉంటుంది. ఎందుకండి అక్కడ దాకా భార్య భర్తలో అయినా వాళ్ళలో అన్నీ అందరికి నచ్చుదిగా? నచ్చని కొన్ని ఉంటాయి. అయినా కాపురం అంటే ఏంటి? అడ్జస్ట్మెంట్ అంటారు. అడ్జస్ట్మెంట్ అనుకుంటానే అడ్జస్ట్మెంట్ అయిపోవటమే జీవితం. అందరికీ అన్ని విషయాల్లో కూడా అందరు నచ్చరు. ఒక్కొక్కళ్ళ భావాలు ఒక్కొక్క విధంగా ఉండొచ్చు. కానీ ఎవడో ఒకడు ఉంటాడే పుల్లేసేవాడు అనేవాడు ఉంటాడు లేదా? ఏంటి అసలుకి అంటే మరి అమ్మో నేను ఇంత మంచిది అనుకో, అమ్మో నేను అనుకుంటాను అన్నానమ్మా, ఇంకా 4 తగిలిచ్చేవాళ్ళు వెనకాల ఎంతోమంది ఉంటారు. ఎంతోమంది అసలుకి పాపం మంచి పిల్లరా అని ఊర్లో ఎంత పేరున్నా ఎవడో ఒకడు ఏమంటాడు, ఏదో ఒకటి. ఈ రాజుగారు తాటాకుతో 4 గీసాడంటే ఆఖరికి రాజుగారి నోట్లో నుంచి తాడి చెట్టే వచ్చిందని వాళ్ళు ఉన్నారు. ఇలాగ రకరకాలుగా మాట్లాడే మనుషులు సమాజం మధ్యలో ఉన్నాయి. ఇవాళ చూసినామంటే కాల్చి వచ్చే జనం కూడా ఉన్నారు ఇవాళ. ఇలాంటి ప్రజల మధ్యలో మరి ఎంతో మంచి పేరున్న ఆమె కూడా, యోసేపు కూడా నమ్మకం ఉండొచ్చు. ఎందుకంటే సంబంధానికి వెళ్ళే ముందు ఏదైనా 4 చోట్ల ఎంక్వైరీ చేసి అడుగు ముందుకేస్తారు. మరి చిన్నప్పుడు ఎప్పుడో చూసాము, ఇప్పుడు ఎట్టుందో అనుకుంటా రకరకాలుగా మాట్లాడే మనుషులు ఉంటారు. చూడండి, మనుషులు ఎన్ని రకాలుగా మాట్లాడినా మరి యోసేపుకి నమ్మకం ఉన్నా, కానీ యోసేపు తన మనసులో ఉన్న ఆలోచన బట్టి మదన పడుతూ ఉన్నప్పుడు దూత మళ్ళా వచ్చింది. రండి మత్తయి సువార్తలకు వెళదాం. ఇందాక చెప్పాను కదా, యూదుడైన మత్తయి గారు మొగోళ్ళ గురించే రాస్తాడు, అన్యుడైన లోకా గారు ఆడల గురించి రాశాడు. అట్లాగే ఈయనేం రాశాడో కూడా ఒక్కసారి చూద్దాం. మత్తయి సువార్తలోకి వెళితే అక్కడ 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చూద్దాం నాన్న. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ అధ్యాయము 19 నుంచి చదువునాను ఒకసారి 20 దాకా. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించి ఏం చేశాడంటే రహస్యముగా ఆమెను చదువు. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువని. దూతకి ఎంత కష్టం వచ్చిందో చూడండి. ఇప్పుడు నిజమే, దూతలు ఎప్పుడు కూడా దేవుని ఏ మాట చెబితే ఆ మాట చేసి రావాల్సింది వెళ్ళి. ఈయన మనసులో
తన మనసులో ఉన్న బాధ, ఎందుకంటే ఇది పగోడు కూడా రాకూడదని బాధపడతారు. ఆ బాధ ఎందుకంటే సమాజంలో ఉన్న పరిస్థితులను బట్టి ఎరా ఏంట్రా అని రేపు పొద్దున మళ్ళీ అనేవాళ్ళు మనుషులు చాలామంది ఉంటారు. దీన్ని బరించి ఆయన ఆమెను అవమానపరచుకోకుండా రహస్యముగా మనం దీన్ని క్యాన్సిల్ చేసుకుందామని అని ఆలోచించుకున్న టైంలో దేవుని దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై అంటుంది, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కన్ను. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టదు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి ఏం పేరు పెడతారు? యేసు అని. అంటే యేసు అంటే అర్థం ఏముందమ్మా? యేసు అంటే ఏముంది అక్కడ? రక్షకుడు. యేసు అంటే ఎవరు? రక్షకుడు. అంటే అన్ని నామముల కన్నా పైనామము యేసు అనే నామము. ఆ నామములోనే మీకు విడుదల ఉంటుంది, ఆ నామంలోనే గొప్ప జయం ఉంటుంది. అందుకంటే యేసు అనే ఆ నామము అనేది గనుక మనం గట్టిగా ఉచ్చరిస్తే సాతాను గుండెల్లో కూడా అలజడి అనేది మొదలవుతుంట. అవునండి, ఎందుకంటే మనము దేవుని ఎక్కువగా అందుకని స్తుతించాల, దేవుని ఎక్కువగా ఘనపరచాల. దేవుని ఎప్పుడైతే నువ్వు మహింపరుస్తావో అపవాది వాడు వణుకుతూ ప్రారంభిస్తాడు. ఎందుకంటే నువ్వు మనసులో రకరకాలుగా నువ్వు ఏదన్నా కొన్నిసార్లు నువ్వు ఆలోచించవచ్చేమో, కానీ యేసు ప్రభుని గురించి నువ్వు ధ్యానించినప్పుడు, యేసు ప్రభుని గురించి నువ్వు ఆయన ఘనపరుస్తూ ఆయన స్తుతిస్తున్నప్పుడు తెలియని దేవుని యొక్క శక్తి అనేది నిన్ను ఆవరిస్తుంది. అవునండి, నీలో ఏదైనా నష్టం చేయాలని అపవాది కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడు పప్పులు ఉడకవు. అంటే నీవు దేవుని ఘనపరిచినప్పుడు అపవాది ఎప్పుడూ కూడా నీ దరిదాపులకు రాలేడు. ప్రభు అందుకని అంటాడు ఆయన, నన్ను ఘనపరచు వారు నేను. అంటే దేవుని నువ్వు ఎప్పుడైతే ఘనంగా ఎంచుతావో, యేసు ప్రభుని ఘనంగా ఎంచడం అంటే నువ్వు స్తుతించడం అని కాదు, కానీ నీ జీవితం ద్వారా ఘనపరచాలి. ఎవరి ద్వారా? ఇప్పుడు మరియ మాట విందా లేదా? మరియ దేవుని ఘనపరిచిందా లేదా? ఘనపరచడం అంటే ఏంటి? అక్కడ దేవుని మాటకు లోబడుతుంది. లోబడేటప్పుడు అవమానం వచ్చినా, అర్థమైందా? అవమానం వచ్చినా ఆమె ఎలా తీసుకుందాన్ని చూడండి. భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి, నీమైన నీ కృప నాపై చూపితివి. భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి, బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజించి కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా. ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. తనేం జరుగుతుందంటే ఇది గొప్ప ధన్యతగా భాగ్యంగా భావించింది. నిజమేనండి. వాక్య భాగంలో యేసుప్రభు వారు కూడా ఒక రోజున కొండ మీద ప్రసంగంలో వెళ్ళినప్పుడు మత్తయి సువార్త 11-12 వచనంలో ఆయన ఒక చక్కని మాట రాశారు. అక్కడ ఏమన్నాడు? అక్కడ చూడండి, నా నిమిత్తము
ఏమన్నాడు? జనులంట నా నిమిత్తము ఆ, జనులు మిమ్మును నిందించి హింసించి ఆ, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు ఆ. మీరు ధన్యులు, మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి. సంతోషించి మీరేం చేయాలి? మీరు ఆనందించండి. పరలోకమందు మీ ఫలము అధికమగును. చూసారండి ఎక్కడంటండి? పరలోకమందు మీకు ఫలం అనేది ఏమవుతుంది? మీకు అధికమవుతుంది. అవునండి. దేవుని గురించిన నింద, అవమానం గనక నీ జీవితంలో వచ్చినప్పుడు దాన్ని గొప్ప ధన్యతగా భావించాలి. అర్థమైందా? అంటే కొన్నిసార్లు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని కొన్నిసార్లు హేళనగా మాట్లాడతారు, తక్కువ చేసి మాట్లాడతారు. ఇంకా కొంతమంది అయితే దుర్భాషలాడుతూ మాట్లాడుతూ ఉంటారు. ఒకటి, దేవుని కొరకు నువ్వు ఎప్పుడైనా సరే వాళ్ళు నిన్ను నిందించినా దేవుడు నిన్ను చూసుకుంటాడన్న మాట కూడా అనకూడదు. అర్థమైందా? ఏమనాలా? పేతురు చెప్పారు ఒక మాట, మీరు ఆశీర్వాదమునకు వారసులు అవటానికి మీరు పిలువబడ్డారు కనుక చెప్పాల, కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ చేయక ఏమన్నాడు? దీవించండి. ఏమన్నాడు? మీరు వారిని దీవించండి. నీకు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతున్నా ఈ పాపం ఊరినే పోదులు అన్న మాట కూడా అనకూడదు. అర్థమైందా? ఎప్పుడు కూడా మనం ఎవరో గుర్తుంచుకోవాలా, ఆశీర్వాదమునకు చెప్పాలి. మీ పక్కలతో చెప్పండి, మీరు ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడితిరి, కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక వారిని దీవించండి. అది అంటే ఈ యొక్క వాక్యం అనేది నీ హృదయంలో ఉండిపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉండవు, వాళ్ళే మూసేసుకుంటారు. ఇక కోర్టులో కూడా ఎవడు ఉండరు, ఇక వాళ్ళు మూసేసుకుంటారు. ఎందుకంటే నీ వంటి గిట్టని వాళ్ళు ఏదో మాట అన్నా నువ్వు మాటకు మాట అనుకోకుండా మనం బ్లెస్ యూ బ్లెస్ యూ బ్లెస్ యూ అన్నావు అనుకో, ఇంకా ఆడెందుకు మాట్లాడతాడు? ఆడ ఒకళ్ళని పోలీస్ స్టేషన్ వేసిన ప్రభా వీళ్ళు దీవించు ఆశీర్వించు అంటే ఇంకా ఆడి పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తాడు? ఎస్ఐ గారు నేను ఉపసంహరించుకున్న కేసుని తీసేయండి అంటాడు, ఆడే ఉంటాడు. ఇంకా లాయర్ గారితో పనే ఉంటుంది ఇక. నిజమే. అందుకని మనం ఎవరమో గుర్తుంచుకోవాలా. వాక్యం ఏం చెప్తుంది? పేతురు గారు అన్నాడు, మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడ్డారు. అంటే దేవుని యొక్క బిడ్డలుగా మనము దేవుడిచ్చే ఆశీర్వాదం పొందటానికి అర్హత కలిగిన వ్యక్తులు. మరి ఆ అర్హత మనకు కావాలంటే మనం ఎలా ఉండాలా చెప్పండి? దేవుని మాటకు విధేయత చూపించాలి. మనుషులు అంటారు, నిందిస్తారు, హేళంగా మాట్లాడతారు, ఎన్నో రకాలుగా అంటారు. కానీ తనేమనుకుంది? వాక్యంలో ఉంది, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించిన, హింసించిన, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరేం చేయమన్నాడు? సంతోషించండి. పరలోకమందు మీకు ఆ రాజ్యములో, పరలోక రాజ్యములో నువ్వు ఫలం అనుభవించాలంటే ఈ లోకంలో ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా నువ్వు దాన్ని ఏం చేయాలి? స్వీకరించే వ్యక్తిగా ఉండాలి. నిజమే. మరియా దేవుని దూత మాట్లాడినప్పుడు నిజంగా అది ఎంత గొప్ప ధన్యతగా భావించింది. ఏ ఆడపిల్ల కూడా అంత డేర్ స్టెప్ ఎవరు తీసుకోలేరు నాకు తెలిసినంత వరకు. ఇవాళున్న సమాజం ఏదో తెలిసి తెలవక కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం, 8th క్లాస్ పాప ఇలాగో 9వ క్లాస్ పిల్లలంట ఇలాగో ప్రెగ్నెంట్గా అయ్యారంట. కొన్నిసార్లు వింటా ఉంటే చాలా బాధపడతాం. ఎందుకంటే తెలిసి తెలవని వయసు. కొన్నిసార్లు అలాంటి పరిస్థితుల్లో కొంతమంది పాపం అలాగూ శోధించబడుతూ చిన్న పిల్లలను కూడా తొందర చేసి కొంతమంది ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చే సమాజంలో మనం ఉంటున్నాం. మరి అలాంటి విషయాలు కొన్నిసార్లు మనం వింటున్నప్పుడు మనసులో చాలా బాధ వస్తుంది. అయ్యో ఏంటి ఇంత చిన్న పిల్లలను కూడా ఇలాగో జాలిదయ లేకుండా ఇలాగో చేస్తున్నారని కొన్నిసార్లు వింటే మనమే బాధపడతాం. చూడండి, అలాంటి పరిస్థితుల్లో నిజంగా ఒక కన్యకగా ఉండి ప్రదానము చేయబడిన ఆమెతో దేవుని దూత అన్నాడు, మరియా భయపడకము, నువ్వు దేవుని వల్ల కృప పొందేవు కాబట్టి ఆయన నీ గర్భమందు జన్మిస్తాడని, ఆయనకి యేసు అని పేరు పెడతావని, ఈ మాటలన్నీ కూడా దేవుని దూత మాట్లాడుతున్నప్పుడు ఎవరికైనా మనసులో ఏముంటుంది తెలుసా? కొంచెం ఏదైనా భయం అనేది ఉంటుంది. కానీ చూడండి, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? నిజమే. చూద్దాం ఒకసారి మళ్ళీ మత్తయి సువార్తలోకి రండి, 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చూద్దాం. రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో
తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి ఆ, యూదులు రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు ఆ, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనని పూజింపవచ్చితమని చెప్పిరి. ఆ, హేరోదు రాజు ఈ సంగతులు విన్నప్పుడు ఆ. అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. ఉమ్. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ఆ. ప్రజల నుండి శాస్త్రులను ఆ. అందరినూ సమకూర్చి ఆ. క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. చూడండి, ఇక్కడ వాళ్ళు వచ్చినప్పుడు ఏమడుతుంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఆయన ఎవరంటండి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అంటే, కొన్నిసార్లు మనం యూదులకే కాదండి, ఆయన సర్వలోకానికి చక్రవర్తి అని మనం పడతాం. ఎక్కడంట? సర్వలోకానికి కూడా ఆయన చక్రవర్తి. అలాంటి గొప్ప దేవుడు మరి రాజుల కుటుంబంలోనే పుడతారన్న ఉద్దేశంతో జ్ఞానులు ఏమనుకున్నారంటే, యూదుల రాజుగా ఆ దినముల్లో హేరోదు దగ్గరకు వచ్చి సంప్రదించారు. వాళ్ళు వచ్చి ఏమడుతున్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? యేసు పుట్టిన తర్వాత వాళ్ళు వెళ్ళింది ఎక్కడికి? హేరోదు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. వాళ్ళ మనసులో ఏం ఆలోచించారు? రాజులు పుడితే రాజు ఇంట్లోనే పుడతారనుకుంటున్నారు. కానీ చూడండి, ఈ లోకంలో వాళ్ళ యొక్క సొంత జ్ఞానాన్ని బట్టి అక్కడికి వెళ్ళారు. కానీ ఈ లోక రక్షకుడు అయిన వాడు ఆయన రాజు కుటుంబంలోకి పుట్టడానికి కాదండి, ఆయన సామాన్యుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎవరో కూడా కోరుకొనని ఆ యొక్క పశువుల పాకలో పుట్టడానికి కూడా ఆయన ఇష్టపడే ఈ లోకానికి ఆయన వచ్చాడండి. అవునండి, ఆయన గురించి యూదుల రాజు అని కూడా కొన్నిసార్లు అడుగుతారు ఆయన. మీరు ఒక్కసారి మా లేఖనాలు కూడా ఒక్కసారి మీకు చూపిస్తాను. యోహాను సువార్త రండి, 18వ అధ్యాయానికి వెళదాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 36 నుంచి 38 చదువునాను. అక్కడ ఆయన ఒప్పుకుంటాడు, నేను యూదుల రాజుని అంటాడు అక్కడ. యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం అనేది ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు. కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధమైన ప్రతివాడు నా మాట వినునను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. అది ఇప్పుడు సత్యం అంటే మీకు ఎవరు? యేసు ప్రభు చెప్పారు లేదా, నేనే మార్గము, నేనే సత్యము. యేసు ప్రభు ఎందుకు పుట్టాడు అంటే ఆయన అంటున్నాడు అక్కడ, నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చటాకు నేను పుట్టాను. యూదుల రాజుగా ఆయన వచ్చింది ఎందుకంట? సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి. ఈ రోజున నిజమే దేవుని యొక్క వాక్య భాగము మనతో మాట్లాడుతుంది. యూదుల రాజు అంటే నేను రాజునే, కానీ ఈ లోక సంబంధమైన రాజ్యం అనేది నాది కాదు. వాళ్ళు అనుకున్నారు, ఏనాడైనా యేసు ప్రభువారు పోనీ రథం మీద కానీ సింహాసనం మీద ఎక్కడైనా కూర్చున్నట్టుగా ఏముందా? నిజమే, ఎక్కడా కూడా ఆయన కనీసం గుర్రం ఎక్కినట్టుగా కూడా మీరు ఎక్కడ లేదు. ఏదో ఆఖరిలో యెరూషలేము వెళ్ళేటప్పుడే ఆ గాడిద మీద కూర్చుని యెరూషలేముకి వెళ్ళాడు ఆయన, అంతేనా? ఈ లోకంలో ఏ గుర్రానికి కూడా దొరకలేదేమని కృప గాడిద దొరికిందండి. గాడిదంటే ఎప్పుడు ఆ కంపల్లో చెట్లమ్మడి తిరిగి ఆ గాడిదకి దేవుడు కృప ఇచ్చాడు. నిజమే, యేసు ప్రభు కూడా అందరికీ దొరకడండి. యేసన్న గారు సమాధుల్లో ఉండి ఆయన నిద్ర పట్టక రక్తం గక్కుంటూ తిరుగుతూ పిచ్చోళ్ళలాగా ఆయన సమాధులను పడుకుంటూ ఉన్న ఆ వ్యక్తికి దేవుని కృప అనేది దొరికిందండి. నిజమే, వీళ్ళ తాత బాగా పోతులు రక్తం తాగాడురా, మనవడు కక్కుతున్నాడురా అని లోకంలో మనుషులు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. కానీ అలాంటి వ్యక్తికి కూడా దేవుని కృప అనేది దొరికింది. ఏదో ఆ కాలంలో ఏదో కొంచెం తెలిసిన భక్తిని బట్టి వాళ్ళ అమ్మగారు ఏదో కొంచెం ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు పిల్లలు బతకట్లేదయ్యా, కొంచెం ప్రార్థన చెయ్యా, ఈడు పుట్టాడయ్యా, ఈడికి ఏదైనా పేరెట్టయ్యా అంటే ఆయన కూడా యేసన్నా అని పేరు పెట్టాడు. పోనీ ఇంట్లో సమాజంలో ఏమనుకుంటారు? వెళ్ళావుగా, చర్చికి వెళ్ళావుగా, మరి వాళ్ళ ఆయన దేవుడు మారలా, మరి వాళ్ళ ఆయన రేపు వాళ్ళ బంధువులు ఏమంటారు? యేసన్నా అని పేరెట్టావుగమ్మా, ఆడేం బాగుపడ్డాడు, పిచ్చర్లో తిరుగుతున్నాడు, నేను చెప్తానే ఉన్నా ఆ చర్చికి ఎత్తుకెళ్ళొద్దని అనేవాళ్ళు అంటారా అనరా?
ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా పాపం తల్లి ఏమీ చేయలేని పరిస్థితిలో కొన్నిసార్లు మనోడు అమాయకంగా ఉండేవాడు. అగ్గిపెట్టెత్తురారా అంటే మనోడు ఏంటమ్మా అనేవాడు. అంత మైండ్ లేని స్థితిలో ఉన్న వ్యక్తిని కూడా, నిజమేనండి, దేవుని యొక్క కృప అనేది ఆయనకు దొరికినప్పుడు ఆ పిచ్చోడుగా బ్రతుకుతున్న వ్యక్తికి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడండి. అలాంటి వ్యక్తి దేవుని కొరకు ఎన్ని దేశమే కాదండి, ప్రపంచమంతా కూడా ఈ రోజున ఎంతమంది దేవుని స్తుతిస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారంటే నిజంగా అది ఏమన్నా మనం కొన్నిసార్లు ఇమాజిన్ చేయటానికి కూడా మనకి చాలా కష్టం అనిపిస్తుంది. ఇలాంటి వ్యక్తిని దేవుడు ఎలాంటి వాడుకున్నాడా? ఎంతోమంది ఊళ్ళో పిచ్చోళ్ళు ఉండొచ్చు, మరి గెరాసిన ప్రాంతంలో కూడా ఎంతోమంది పిచ్చోళ్ళు ఉండొచ్చు, కానీ దేవుని కృప ఆ వ్యక్తికే దొరికింది కదా. మనకన్నా మంచోళ్ళు ఎంతోమంది లోకంలో ఉండొచ్చు, కానీ దేవుని కృప మనకు దొరికింది కదా. మరి ఎంతోమంది కన్యకులు కూడా ఉండొచ్చు, కానీ ఆ కృప ఎవరు దొరికింది? మరికే దొరికిందండి. నిజమేనండి. ఆమె అనుకుంటుంది, నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా, బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే, నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా, బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే, నీ చేతిలో నన్ను చెక్కుతంటివి, నాకేమి కొదువా, చెల్లించేదను జీవితాంతము, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా, కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించదను అన్ని వేళలా, కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించదను అన్ని వేళలా, అనుదినమోని అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే, అనుదినమోని అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నిజమేనండి, దేవుని యొక్క కృప అనేది అందరికి దొరకదండి. ఈ రోజున దేవుని సన్నిధిలో వచ్చిన మన జీవితాల్లో దేవుని నిజంగా మనస్ఫూర్తిగా ఆరాధించాలన్నా కూడా అందరూ ఆరాధించలేరు, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలన్నా అందరూ చేయలేరండి. మీరు ఎప్పుడన్నా చూసుకోండి, ప్రార్థన చేయమంటే కొంతమంది ఇలా మౌనంగా ఉంటారు తప్ప నోరు తెరవటానికి కూడా వాళ్ళకి నోరు అనేది పెగలదు. ఏదో తలకాయ అలా ఉంచుకుంటారు. ఆడవాళ్ళకి ఇంకా దేవుడి ఇచ్చే మంచి గొప్ప ధన్యత ఏంటంటే ఇలాగనంట, వాళ్ళకి ఎంత గొప్ప ధన్యత దేవుడిచ్చాడు. మొత్తానికి ఆ యొక్క కృపలో వాళ్ళు అలాగా వెళ్ళిపోతారు, టపక్కన ముందు పడతారు కొంతమంది. అంటే వాళ్ళ ఆలోచన ఎంతసేపు ఇంటికాడ మా ఆయన వచ్చాడా, మా పిల్లలు ఏమన్నా వచ్చారా, లేకపోతే తలిపేసామా లేదా, పాల మీద మోతెట్టామా లేదా, ఈ ఆలోచనతోనే జీవితాంతం అయిపోతాడు. చాలామంది వాళ్ళ యొక్క దేవుని సన్నిధికి వచ్చినా దేవుని అందరూ ఆరాధించగలుగుతారు అనుకున్నారా? దేవుని అందరూ కూడా గణపరచగలుగుతారు అనుకున్నారా? అందరి వల్ల కాదండి, అది కూడా కృప ఉండాల్సిందే. అర్థమైందా? చాలామందికి కూడా దేవుణ్ణి ఆరాధించలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే అపవాది లోపల వాళ్ళ హృదయంలో తిష్టేసుకుని వాడు ఎప్పుడు కూడా దేవునికి లోబడనివ్వడు. వాడు లోబడకోకుండా వాడు ఎప్పుడు కూడా హృదయంలో దేవుని స్తుతించుకోకుండా
మౌనంగా అలాగే ఉంటారు. ఎందుకంటే దేవుని సన్నిధికి వచ్చి కూడా మనం నోరు తెరవలేని స్థితిలో ఉన్నామంటే మనకు మించిన దౌర్భాగ్యులు ఇంకొకరు లేరు. నిజమే. నీకు స్వాతంత్రం ఉంది, దేవుడు ఇచ్చిన అవకాశం ఉంది. లోకంలో ఎక్కడన్నా నువ్వు ఇంటికి వెళ్ళు, బయటికి వెళ్ళి ఎక్కడన్నా వెళ్ళు, నీ గుండెల మీద పడుకున్నప్పుడు గుండెల మీద దన తొక్కుతాయేమో, కానీ చర్చిలో తొక్కుతాయా? అక్కడక్కడ తిరిగి వస్తావు కాబట్టి అక్కడ నీకేమన్నా పడుకోగానే గుండె మీద చెయ్యేసి పడుకోగానే బో అని వస్తూ ఉంటారు కొంతమంది భయం వేసి దాన్ని ముట్టుకోవాలని కూడా కర్రెట్టు పుడతారు కొంతమంది. వాళ్ళు అరిసే అరుపులకి, మధ్యరాత్రులు కేకలేసేదికి ప్రార్థన ఉండదు, ఏముండదు వాళ్ళకి. ఏదో లోకానుసారంగా తింటారు, పడుకుంటారు తప్ప కనీసం దేవుని సన్నిలో ప్రార్థన చేసుకోవాలన్న మనసు కూడా లేదు. వయసు పెరుగుతున్నా సరే కనీసం ప్రభా ఈ సమయంలో నన్ను ఈ కృప నాకు ఇవ్వు ప్రభా, ఈ సమయంలో నన్ను తెలుసుకునే ధన్యత నాకు ఇవ్వు ప్రభా, ఆలోచన కూడా రాదండి. కొంతమందికి దేవుని కృపను బట్టి సంవత్సరానికి ఒకసారి వచ్చేవాళ్ళు ఉంటారా? ఏమో మన ఊర్లో ఉండరేమో, కానీ కొన్ని చోట్ల నేను చూస్తూ ఉంటాను వెళ్ళి. ఎందుకంటే ఆ క్రిస్మస్ రోజునే చక్కగా దేవదూతలాగా వస్తూ ఉంటారు, కొవ్వొత్తుకుని ఆరిపోకూడదు. అట్లా దీపం అలాగ పట్టుకుంటూ జాగ్రత్తగా ఆరిపోబాకమ్మా, నా దీపాన్ని జాగ్రత్త కాపాడమ్మా అనుకుంటా అట్లా దీపం వేసుకుని వస్తారు వచ్చి కొంతమంది. అంటే వాళ్ళ యొక్క మనసులో ఆ దినమందు దేవుని మందిరానికి వస్తే అమ్మయ్యా ఈ సంవత్సరం అంతా నాకు కాపాడాడు, క్రిస్మస్ పండుగ నేను చూస్తాను అనుకోలేదు, కానీ దేవుడు నన్ను ప్రేమించి ఈ సంవత్సరం అంతా కాపాడాడు కాబట్టి అయ్యా నీకు వందనాలంటూ ఆ దీపం అట్లా పెట్టేసి చూసుకుంటూ ఉంటారు. అందుకేనా నిన్ను కాపాడిన దేవుడు? అందుకేనా దేవుడు నిన్ను బతికించింది దేవుడు? అందుకేనా నీకు ఆర్థికంగా సహాయం చేసింది, నీ బలహీనతలో తోడుకున్నది అందుకేనా? మన ముందు దానియేలు గారు, దావీదు లాంటి వాళ్ళందరూ పిచ్చోళ్ళ, రోజుకు 3 సార్లు ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఆ కృప అందరికి దొరకదు. ఆ కృప అందరికి దొరకదండి. ఏ దావీదైతే దేవుని గణపరిచాడో ఆ దావీదు వంశం నుండి లోకరక్షకుడైన యేసు ప్రభు రావడానికి కారణం ఏంటో తెలుసా? నన్ను ఘనపరచు వారు నేను ఘనపరుస్తాను. అందుకని గుడ్డి అంటాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఎవరిని అడుగుతున్నాడు? యేసు ప్రభుని గురించి పిలవటించేటప్పుడు ఎలా సంబోధిస్తున్నాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించు. నిజమేనండి. దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగిన దావీదు వంశాన్ని దేవుడు ఎంతగా ఆశ్చర్యించాడు. అవునండి. దేవుడు నిజంగా ఎన్నిక లేని వ్యక్తిని కూడా, గొర్రెలు కాచుకుంటున్న వ్యక్తిని కూడా దేవుడు తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడ పెట్టాడు? సింహాసనం మీద పెట్టాడండి. అవునండి. మనలో యోగ్యత ఏముందని అన్నాడు, మీరు ఈ రాజులైన యాజకు సమూహం. దేవుని ఆరాధించుకునే ధన్యత దేవుడు మనకిచ్చాడు. దేవుడు ఎన్నో విషయాలు ఇంతవరకు మనకు తోడుకుని నడిపిస్తూ ఉన్నాడు. మరి దేవుని బిడ్డలుగా మనం చేయవలసింది ఏంటి? దేవుని చిత్తానికి లోబడాలా. ఇంకా కిందకు వెళదాం. 33వ వచనం కూడా చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 33వ వచనం. ఆయన యాకోబు వంశస్థులను యుగములను ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానినే ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవుని కుమారుడు అనబడుతుంది. చూడండి ఎంత జ్ఞానంగా మాట్లాడుతుందండి ఆమె. చిన్న వయసులో ఆమె అంటుంది, అయ్యా నేను పురుషుని ఎరగని దాన్ని కదా, ఇది ఎలాగ జరుగుతుంది? అవునండి. ఎంత ధైర్యంగా మాట్లాడుతుంది. అందుకని యోగ భక్తులు అంటాడు చూసారు ఒక చోట, నీ భక్తి నీకు ధైర్యం ఇస్తుంది అన్నట్టుగా. అట్లాగే కొన్నిసార్లు నీ భక్తే నీకు ధైర్యం ఇస్తుంది. ఎంత ధైర్యంగా చక్కగా మాట్లాడుతుందమ్మా. నువ్వు దేవుని కృప పొందుకున్నావమ్మా. ఇవన్నీ కూడా దేవదూత మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా, అయ్యా నేను పురుషుని ఎరుగుందాను కదయ్యా, ఇది ఎలాగ జరుగుద్దయ్యా నువ్వు చేసే, కొన్నిసార్లు నాకే ఆశ్చర్యంగా ఉంది. సైన్స్కు కూడా అంత పట్టున్నది కదా ఈ విషయము, ఎలాగ జరుగుద్ది అని తన మనసులో నిజంగా దేవుని దూతనే అడుగుతుందండి. నిజమేనండి. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు గుండా నువ్వు వెళ్ళేటప్పుడు ఎన్నో రకాలైన శోధనలు వస్తాయి. బంగారాన్ని కూడా అంట అది శుద్ధ సువర్ణం కావాలంటే ఏం చేయాలంటది? అది బాగా కాల్చబడాలంట. అందుకని యాకోబు అంటాడు, శోధన సహించువాడు ధన్యుడు అన్నాడు. ఎవరంట? శోధన సహించువాడు ధన్యుడు. ఎందుకంటే
దేవుడు తను ప్రేమించే వారిని కొన్నిసార్లు ఆయన పరీక్షిస్తాడు. ఆయన కొరకు నిలబడేటప్పుడు రకరకాల శోధనలు వస్తాయి. నువ్వు దేవుని కొరకు నీతిగా బ్రతకాలనుకున్నప్పుడే నీకు లేనిపోయిన కష్టాలు కూడా వచ్చి పడతాయి. నువ్వు లోకంలో ఇష్టానుసారంగా తిరుగుతున్నప్పుడు నీ జోలికి ఎవడు రాడు. నువ్వు తాగి పడిపోయి నిన్ను గురించి పట్టించుకున్నాడు లేడు. నువ్వు ఏ రోజైతే బైబిల్ వేసుకుని వెళ్ళి జీవించేదా యేసురాజు అంట బయలుదేరావో ఆ రోజు నుంచే నీకు ఏమవుతాయి? శ్రమల కాలం. ఏ కాలం అది? లెంటి డేస్ ఆ సీజన్ ప్రారంభం అయిపోతూ ఉంటుంది. దేవుని కొరకు నువ్వు నిలబడాలనుకున్నప్పుడే నీకు కష్టకాలం అనేది మొదలవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ కష్టాల్లో నుంచి కూడా దేవుడు నీకు జయమిచ్చాలంటే నువ్వు దానిలో కూడా నువ్వేం చేయాలి తెలుసా? నిలబడాలా. పరలోకంలో బాధలు ఉంటాయి అనుకున్నారా? పరలోకంలో ఈ బాధలు ఉండవు, కష్టాలు ఉండవు. ఈ లోకంలోనే నువ్వు పని చేసుకుంటానికి ఇంకా నీ పని అక్కడే ఉండదు, ఏమనుంటే ఇక్కడే. కొన్నిసార్లు మనుషులుగా మనం అనుకోవచ్చు, దేవుని కొరకు నువ్వు నిలబడుతున్నప్పుడు రకరకాలైన శోధనలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఏదేమొచ్చినా ఒకటి మన వైపు చూడాలి. ఎవరైపు చూడాలి? జయించిన వాని వైపే చూడాలి తప్ప నువ్వు వాళ్ళ వెంక వీళ్ళ వెంక చూడద్దు. అపవాది ఎప్పుడు వాళ్ళ వెంక చూపిస్తుంది. ఆడే నిలబడ్డాడు, ఈడే నిలబడ్డాడు, ఆడ అలా చేయట్లేదా, ఈడ అలా చేయట్లేదా, 100 మంది నువ్వు చూపించనే. ఒకటి నువ్వు చూడాల్సింది ఎవరి వైపు చూడాలా? యేసు వైపు చూచుచు. పందెము రంగంలో మనం ఆయన వైపు చూస్తూ ముందు పరిగెత్తాలి తప్ప లోకంలో నా వైపు చూడమని కూడా నేను ఎప్పుడు చెప్పలే. నేను మనిషిని. ఎప్పుడూ కూడా మనుషులు అన్నాక మనకు ఏదో ఒక బలహీనత ఉంటాయి. అందరూ నచ్చుతారా? నేను చెప్పండి, అందరూ చెప్పానే. అందరు నచ్చరు. చూడండి, అలాగే కొన్నిసార్లు దేవుడు మనల్ని విషయంలో ఆయన ఒక ప్రణాళిక ఉన్నప్పుడు నీవు ఆయన కోసం నువ్వు నిలబడుతున్నప్పుడు ఎంత చెడ్డోడైనా వాళ్ళ అబ్బాయిని కూడా, ఎంత చెడ్డోడైనా ప్రేమించే మనసే ఉంటుంది. నేను ఎక్కడో చెప్పాను, సమరయ స్త్రీ విషయంలో యేసు ప్రభువారు ఆమెను ఏమన్నా తెలుసా? అమ్మా అని సంబోధించారు. ఏమన్నారు? అమ్మా అని సంబోధించారు. ఆ జనాల్లో కూడా ఏదైనా తప్పు చేసిన అమ్మాయిని ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేసేవాళ్ళు? రాళ్లతో కొట్టి చంపాలా. రాళ్లతో కొట్టి చంపినప్పుడు ఆమె అక్కడ దోషిగా నిలబడింది. నేను చేయలేదంటాక అవకాశం ఏమైనా ఉందా? లేదు. అది ప్రత్యక్ష సాక్షులు చూశారు, రాళ్ళు వేసుకుని రెడీగా వచ్చేసారు. కొట్టేటాక ఆమె రెడీగా ఉంది, నేను చచ్చిపోతాను ఆమె డిసైడ్ అయిపోయింది. ఇవాళే నా ఆఖరి చూపు అనుకుందిగా, అలాగ దిగాలుగా అలా చూస్తూ ఉంది, ఏమీ చేయలేని పరిస్థితిలో. యేసు ప్రభు వారు అన్నారు, చిన్న మాట అన్నారు, అయ్యా ధర్మశాస్త్రం ప్రకారం నేను చంపమన్నప్పుడు ప్రభు కూడా అన్నారు రాళ్ళతో కొట్టాల్సిందేనవి, కానీ మీలో పాపం చేయనివాడు ఆమె మీద రాయేయచ్చు అన్నాడు. మీలో పాపం చేయనివాడు రాయేయచ్చు అన్నాడు. చూడండి, సమాజం అంతా కూడా ఆమెను ఒక పాపాత్మురాలుగా రాళ్లతో కొట్టి చంపటానికి చూసిన ఆ టైంలో యేసు ప్రభు వారు ఆమెను ఎలా చూశారంటే, ఏదో పాపం ఆడపిల్ల తెలియక ఏదో మోసపోయింది అన్నట్లుగానే ఒక్కడు కూడా ఈమెను అర్థం చేసుకోలేదు. ఈమె జీవితంతో ఈమె శరీరంతో ఆడుకున్నారు, కానీ ఎవడికాడే మోసం చేసి ఈ పిల్లని ఇలా పాడు చేశారన్న తండ్రి మనసు ఆయనలో కనపడింది. నిజమేనే, ఒక తండ్రి అదే వాళ్ళ నాన్నగారు అక్కడ ఉంటే అదే మాట అనుకునేవాడు, నా కూతురు మోసపోయింది, నా కూతురు వాళ్ళని నమ్మి వాళ్ళకి అన్నీ ఇచ్చినా వాళ్ళు వాడుకున్నారు, నా కూతురుని పాడు చేసి ఇవాళ నా కూతురు ఏం చేశారు వాళ్ళ. అదే సిట్యువేషన్ యేసుప్రభు చెప్పాడు అక్కడ. మీలో తప్పు చేయనోడు ఉంటే రాయేసేయమన్నాడు అక్కడ. అందరూ అక్కడ నీతిమంతుల్లాగా మాట్లాడారు, తప్పు చేసిన వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. కానీ ఎవడికాడికే యేసుప్రభు వారు ఏ చేత్తో అలా రాస్తున్నప్పుడే ఎవడికాడ చదువుకున్నాడంటే ఏంటి అక్కడ. చూడండి, ఈ రోజున తప్పు లేనివాడు ఎవడలేడు. ఈ రోజున చాలామంది అనుకోవచ్చు మనం నీతిమంతులు అనుకుంటాం, కానీ ప్రభు దగ్గరకు వెళ్ళినప్పుడు మన భక్తి అంతా అక్కడ తేలిపోద్దండి. మన భక్తి అంతా ఎక్కడ తేలద్ది చెప్పండి. నీ భార్యగా దాయొచ్చేమో, నీ ఇంట్లో దాయొచ్చేమో, నువ్వు సంఘంలో దాయొచ్చేమో, కానీ ఆయన దగ్గర ఏమైనా దాయగలుగుతామా? ఆయన దగ్గర ఎవడో దాయలేవండి. ఆయన ఆకాశముని నరులందరిని పరిశీలిస్తున్నాడు. లోకంలో ఎంతోమంది కన్యకలు ఉండొచ్చేమో, కానీ దేవుడు కన్యకైన మరీ దగ్గరికి ఎందుకు వచ్చాడు? దేవుని కృప ఆమె పొందుకుంది. నిజమే. దేవుని యొక్క మనసు ఎలా ఉంటుందంటే తండ్రి మనసు అండి. మనం చేసిన తప్పులు బట్టి నిజంగా ఇప్పటిదాకా మనం బతికుంటాక అసలు మనకు అర్హత లేదు. దేవుని కృప అనేది నిన్ను 2025 సంవత్సరం దాకా కూడా తీసుకొచ్చింది.
మన భక్తిని బట్టి, మన నీతిని బట్టి, మన పరిశుద్ధతను బట్టి, అంతకన్నా కానే కాదు. దేవుడు మనల్ని ప్రేమించి ఆయన కృప చూపించాడండి. ఆమె కూడా విశ్వాసం ఉంచింది. అందుకని అయ్యో లోకంలో ఎంతమంది లేరండి, దేవుడు నా ఎడల అంత కృప చూపిస్తున్నాడు. ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. అందుకని 38వ వచనం రండి, మొదటి అధ్యాయము 38వ వచనం రండి. అందుకు మరియా ఇదిగో, ఇప్పుడు అంటుంది, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక నేను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. అది ఎప్పుడు నీ మాట చొప్పునే నాకు జరుగును గాక అని తను అంగీకరించింది, తను స్వీకరించింది. తనకు తెలుసు నేను పురుషుని ఎరగందాన్ని, లోకం నన్ను నిందించవచ్చు, ఒకవేళ ప్రదానం చేయబడ్డ యోసేపు గారు కూడా నన్ను రేపొద్దున తేడాగా మాట్లాడవచ్చు, లోకమంతా ఏకమైనా ప్రభా నీ మాటకు నేను లోబడతానయ్యా, నీ మాటకు నేను విధేయత చూపిస్తానయ్యా. యోగ్యత లేని నా బ్రతుకులో ప్రభా లోకరక్షకుడైన యేసు ప్రభు యొక్క వస్తాడని మా పితరులు ఎంతోమంది చెప్పారు, ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. కానీ నన్ను ప్రేమించి నాకు ఆ కృపనిచ్చావంటే నీకోసం ఎన్నైనా పడిస్తాను ప్రభా. నన్ను అవమానించిన, హేళన చేసిన, నా తల్లిదండ్రులు కూడా వేరేగా చూసిన, మా బంధువులు కూడా ఒకలాగా నన్ను మాట్లాడిన ప్రభా నీకోసం నేను సహిస్తాను. అవునండి, దేవుని కొరకు తాను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నీ హృదయంలో నా హృదయంలో కూడా యేసు ప్రభు వారు నీ హృదయం అని తలుపును తడుతున్నాడు. ఆయన ఎందుకు తడుతున్నాడు? ఆయన దేవుడు ప్రేమించి మనల్ని కాపాడుతూ నీ హృదయంలో వచ్చేది ఎందుకంటే నిన్ను పరిశుద్ధునిగా చేయటానికి, నీ బ్రతుకును ఆశీర్వాదకరంగా చేయటానికి, దేవుని యొక్క నిత్య రాజ్యంను పొందుకోవాలని దేవుని యొక్క తపన. అపవాది మనుషులకు తెలియకోకుండా నీ హృదయంలో రకరకాలైన స్వభావాలు పెట్టేసి వాళ్ళ మీద వీళ్ళ మీద పోట్లాడేటట్టుగా వాళ్ళ మీద మనస్పర్ధలు పెట్టుకుని నీ ఇష్టానుసారంగా లోకానుసారంగా జీవించడానికి కాదండి. ఓ దేవుని యొక్క పరిచర్లో ముందుకు సాగాలని, దేవుని రాజ్యము కట్టాలని. రానున్న దినంలో లక్షల కొలది ప్రజలు సువార్త లేని వాళ్ళు ఉన్నారు. నార్త్ ఇండియాలోకి వెళ్ళండి, మీకు చాలా ప్రాంతాల్లో దేవుని సువార్త లేని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. ఇవాళ కుడి ఎడమల తెలియని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. నిన్న శుక్రవారం అంటే వెళ్ళి నేను చిల్లూరుపేటకి వెళ్తే అక్కడ కూడా అంతే. చాలామంది పేదవాళ్ళ మధ్య జరుగుతున్న పరిచయాలు చూసినప్పుడు ప్రభా ఇంత పేదరికం ఉన్న వారి మధ్య దేవుని సేవ జరుగుతుంది. చాలామంది ఇంకా చూశాను అక్కడ శాలరాజుగా చర్చ్ చూసే చాలా పెద్ద మందిరం ఉంది అక్కడ. దేవుని యొక్క మందిరంలో దేవుని పరిచర్య గొప్పగా సాగుతున్నప్పుడు కొన్నిసార్లు నా మనసు ఎంతో సంతోషించింది. ప్రభా లోకంలో ఎంతోమంది నశించిపోతున్న వారికి మధ్య దేవుని సేవకులను వాడుకుంటున్నావు ప్రభా. నిజమేనండి. ఈ రోజున దేవుని మందిరానికి వెళుతున్న మనము నీ హృదయం అనేది ఆయన తలుపు ఎందుకు తడుతున్నాడో తెలుసా? ఆయన నీ ద్వారా లోకరక్షకుడు పరిచయం అవ్వాలని, నీ ద్వారా నా ద్వారా అనేక మందికి దేవుని ఎరగని ప్రజలకు సువార్తను పంచాలని దేవుడు నీ హృదయం నా హృదయం తడుతున్నాడు. నువ్వేం మౌనంగా వచ్చేసి అలాగే వెళ్ళిపోతే దేవుడు బాధపడతాడు. సంవత్సరం అంతా నేను కాపాడానే, సంవత్సరం అంతా నేను వీళ్ళకి తోడుకున్నానే, ఎన్నిసార్లు దేవుని రక్షణ గురించి, జీవం గురించి, మాటల గురించి, దేవుని లేఖనాల గురించి, పరలోకం గురించి, మారు మనసుల గురించి, బ్యాప్టిజం గురించి, ఇవన్నీ కూడా దేవుడు మనతో మాట్లాడేది ఎందుకో తెలుసా? నువ్వు అలా మౌనంగా వెళ్ళిపోతే దేవుడు ఎంతో దుఃఖపడతాడు. నాకు కాదులే, ఇప్పుడు కాదులే, చూద్దాములే అలా అనుకుంటాను కాదండి. దేవుని దూత ఎప్పుడు వెళ్ళిందో తెలుసా? అయ్యా నీ ప్రభు దాసురాలయ్యా, నీ మాట చొప్పునే నాకు జరుగునుగాక, నేను లోబడతానన్నప్పుడు సంతోషంగా దేవుని దూత ఈ సంతోషం ఆయన ఒక కరమైన వార్త చెప్పడానికి దేవుని దగ్గర మళ్ళా వెళ్ళిందండి. నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కూడా దేవుడు ఆశించేది అదే. దేవుని మాట విని నీ హృదయంలో క్రీస్తు జన్మించడానికి నువ్వు స్థలమిస్తే ఆయన నీ హృదయం ద్వారా, నీ యొక్క జీవితం ద్వారా అనేక మందికి ప్రభు వెళ్ళాలని, అనేక సర్వలోకములో దేవుని ఎరగని వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు, ఎంతమంది ఎన్ని వ్యసనాలతో బాధపడుతున్నారు, ఎన్ని కుటుంబాలు నెమ్మది లేకుండా ఉంటున్నాయి. మరి వారి మధ్యకి నీ ద్వారా సువార్త వెళ్ళాలని, నీ జీవితం ద్వారా అనేక మందికి క్రీస్తుని పరిచయం చేయాలని దేవుడు ఎంతో తప్పించి నీ హృదయమని తలుపు తడుతున్నప్పుడు నువ్వు మౌనంగా అలా ఉండటం కాదని, దేవుని కొరకు ప్రభా నిలబడతానయ్యా,
ఈ సంవత్సరం అంతా నన్ను కాపాడావు, ఇన్ని సంవత్సరాలు నన్ను రక్షించావు, నీ కొరకు కొన్ని ఆత్మల్ని సంపాదించవలసిన వ్యక్తిని ప్రభా, ఏదో వచ్చి వెళుతున్నాను కానీ అలా ఉండటం నాకు కాదయ్యా, నీ చిత్తం నేను చేస్తానయ్య అంటే దేవుడు సంతోషిస్తాడు. దేవునికి లోబడితే దేవుడు ఎంతగానో నిన్ను వాడుకుంటాకని ఇష్టపడుతున్నాడు. ఒక హింసకుడు వాడుకున్న దేవుడు, దయ్యాలు పట్టిన వ్యక్తిని వాడుకున్న దేవుడు, రక్తస్రావం కలిగిన వ్యక్తులను వాడుకున్న దేవుడు, గుడ్డోని వాడుకున్న దేవుడు. మీరు చూస్తూ ఉంటాండి ఎంతమందిని వాడుకున్న దేవుడు నిన్ను వాడుకోడా. కానీ విధేయత చూపిస్తే దేవుడు సంతోషిస్తాడు. మనం కఠినంగా ఉండి అలాగ మౌనంగా వెళ్ళిపోతే దేవుడు దుఃఖపడతాడు. ఆయన దుఃఖపెడతాను కాదండి. లేచి నిలబడదాం, ప్రభుతో చెప్దాం, ప్రభా యోగ్యత లేని నా బ్రతుకులో ప్రభా, నిజమే ఆ దినమందు కన్యక గర్భవతి అయి కుమారుని కను ఆయనకి యేసు అని పేరు పెడతావని చెప్పినట్లుగా అయా నిజమే ప్రభా, అయా నీ కృప పొందుకున్న కన్యక ప్రభా దయాప్రాప్తురలా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని ప్రభా నాయన ఎలాగైతే దేవుని దూత ద్వారా వచ్చినప్పుడు అయా తను ఏంటో ఇది ఆలోచిస్తున్నప్పుడు భయపడకము, దేవుని వల్ల కృప పొందేవు అని నువ్వు మాట్లాడేవు ప్రభా. దేవా నీకు వందనాలు తండ్రి. నిజమే ప్రభా నాయన ఆ ఎంతో పరిశుద్ధురాలుగా మరియగా ఉన్నది ప్రభా, తన ఆ దినముల్లో ఎంతో ప్రభా నాయన నీ యందు భయభక్తులు కలిగి ఉండబట్టి ప్రభా నాయన ప్రధానము చేయబడిన స్త్రీ అయినను కూడా ప్రభా మీరు ఆమెను కోరుకొని ఆమె గర్భము ద్వారా లోకరక్షకుడిగా రావటానికి మీరు నాయన ఆమెకు కృప చూపించారు ప్రభా. నీకు వందనాలు ప్రభా. నాయనమ్మా ఈ దినమందు కూడా ప్రభా నీ వాక్యం వింటున్న మానమ్మ జీవితాల్లో కూడా ప్రభా నిజమే నాయన ఆ కృప అనేది ప్రభా మమ్మల్ని ఇంకను వెంటాడుతుంది ప్రభా. ఎంతోమంది కుడి ఎడమల తెలియని ప్రజలు ఉంటున్నారు, ఎంతోమంది త్రాగుబోతులై ఉంటున్నారు, ఎంతోమంది ప్రభా అప్పులు పాలైపోయి ఉంటున్నారు, వ్యాధిగ్రస్తులతో ప్రభా నాయన నశించిపోతున్న ప్రజలు ఎంతోమంది ఉంటున్నారు. మరి ఈ దినమందు ప్రభా నాయన మమ్మల్ని కూడా మాతో మాట్లాడేది ప్రభా నాయన అనేక మంది అయ్యా నశించిపోతున్న వారి మధ్యకు నీ సువార్తను ప్రకటించే ధన్యత మాకు దయచేయండి ప్రభా. అయ్యా మమ్మల్ని విడిచిపెట్టొద్దు ప్రభా. నీ కృపల ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపం చేసుకుని ప్రభా ఈ దినమందు విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని నమ్మకంగా నిన్ను ప్రేమించి నిన్ను వెంబడించి నీ గణపరిచే జీవితాలు మాకు దయచేయండి దేవా. నీ వాక్యం అలా ముద్ర వేయమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.